ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు ఇంకొక వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసా. ఈరోజు మార్నింగే నా పనులన్నీ అయిపోయాయి. ఎందుకంటే ఇంట్లో అన్నయ్య ఉన్నాడు కదా, సో తనైతే మార్నింగ్ 10:30, 11 కల్లా రిపోర్ట్ ఇవ్వాలి. అంటే మా ఇంటి దగ్గర 9:30కే బయలుదేరాలి. సో అందుకోసం అని చెప్పి త్వరగా లేచి ఒక పక్క ఇడ్లీ, అలాగే ఒక పక్క గారెలకి రుబ్బు అయితే వేసేసాను అనమాట. సో ముందుగా ఇడ్లీ పెట్టేసామంటే పెరిగిడ్లీ పెడతాను, ఎప్పుడు పెరిగిడ్లీ తినలేదంట. సో అందుకోసం అని చెప్పి ఈరోజు అయితే స్పెషల్గా పెరిగిడ్లీ, మా ఇంట్లో అయితే ఎప్పుడు సమ్మర్ స్పెషల్ పెరిగిడ్లీ పెరుగువాడ కంపల్సరీ ఉంటూ ఉంటుంది. సో ఈరోజు అయితే అన్నయ్యకి త్వరగా చేసేసి ఇచ్చేసాను. ఇంకా తనైతే టిఫిన్ చేసేస్తున్నాడు. మా హస్బెండ్ అయితే వీడియో స్టార్ట్ చేయగానే మామూలు యాక్షన్స్ అయితే చేయడం అనమాట. చాలా యాక్షన్స్ చేస్తాడు. అదే మాట్లాడుకొని అలా నవ్వుకుంటూ తినేసాం అనమాట. సో ఎవరైనా సరే ఇంటికి వచ్చినప్పుడు చాలా ఆనందంగా వస్తారు, కానీ డ్యూటీకి వెళ్ళినప్పుడు మాత్రం చాలా బాధతో వెళ్తారు. మా అన్నయ్య కూడా సేమ్ అదే పరిస్థితితో అయితే ఇప్పుడు డ్యూటీకి అయితే వెళ్తున్నాడు అనమాట. ఇంకా ఫోర్స్ మెంబర్స్ అంటే ఇలాగే ఉంటుంది, అందరికి దూరంగా ఉండాలి, తప్పదు కదా. సో ఇంకా ఇప్పుడైతే తిను మళ్ళీ 6 months తర్వాత వస్తాడు అనమాట. ఇంకా అన్నయ్య వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నీట్గా డ్రా చేశాను. ఎందుకంటే మా హస్బెండ్ నైట్ డ్యూటీ నుంచి వచ్చాడు కదా, మళ్ళీ బీ షిఫ్ట్కి 11:30 కల్లా వెళ్ళిపోవాలి. తను రావడమే మార్నింగ్ 8కి వచ్చాడు, మళ్ళీ ఇప్పుడు 11:30కి వెళ్ళాలి కాబట్టి ఫాస్ట్గా నాకు కూడా టైం లేదు. అందుకోసం అని చెప్పి ఎప్పుడైతే టైం ఉండదో అప్పుడు కుక్కర్లో కొన్ని గరం మసాలా స్పైసెస్ వేసేసి, కొంచెం కాజు వేసి, పచ్చిమిర్చి వేసుకొని, ఇంకా ఒక ఆనియన్ అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి యాడ్ చేసేస్తాను. యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసి అందులో నా క్యారెట్, గ్రీన్ పీస్ మాత్రమే వేస్తున్నాను. అన్ని రోజు రొటీన్గా వెజిటేబుల్స్ అన్నీ వేసిన కన్నా ఇలా సింపుల్గా క్యారెట్, గ్రీన్ పీస్ వేసి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసి, ఇందులోనే ఒక 2 టమాటాలని మీడియం సైజ్ తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి యాడ్ చేసేస్తాను. ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 కప్పు వరకు రైస్ని వాష్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఆ రైస్ని యాడ్ చేసేసి టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే సహీ బిర్యానీ మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా, అది వేసేసి కొన్ని మిల్ మేకర్లు అయితే యాడ్ చేసేస్తాను అనమాట. ఈ విధంగా మంచిగా కలిపేసిన తర్వాత 1 కప్పుకి 2 కప్పులు వాటర్ని యాడ్ చేసేసి మూత పెట్టేస్తే చాలా సింపుల్గా తక్కువ టైంలో టేస్టీ అయిన బిర్యానీ రెడీ అయిపోతుంది. లాస్ట్ ఫినిషింగ్ కొంచెం కొత్తిమీర, పుదీనాని యాడ్ చేసేసి మూత పెట్టేశాను. మూత పెట్టి 3 విజిల్స్ వచ్చిన వరకు వెయిట్ చేస్తే సూపర్ అంటే సూపర్ టేస్ట్తో మంచి బిర్యానీ రెడీ అయిపోతుంది. తను కూడా ఇష్టంగా అక్కడ డ్యూటీకి వెళ్ళిన తర్వాత తినేస్తూ ఉంటాడు అనమాట. సో ఇంకా ఈ బాక్స్ అయితే ఇంకా ఇదైతే మంచిగా వచ్చింది కదా, దీన్ని అయితే హాట్ బాక్స్లో పెట్టేస్తే తను డ్యూటీకి వెళ్ళి లంచ్ టైంకి అయితే తింటాడు అనమాట. సో ఇప్పుడైతే మేము కూడా, నేను మా పిల్లలు ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి తినేసాము. ఇది ఈరోజు బ్లాగ్ అనేది ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.